అందరికీ నమస్కారం అండి. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వినాయక చవితి అంటే మనం ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ, భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగ. అసలు మనము వినాయకుడిని ఊరేగించేది కూడా మన ఉల్లాసం కోసం, మన ఆనందం కోసము. అంతా ఓకే, కానీ ఇదేంటి రోజు రోజుకు ఇలా విపరీత ధోరణి ఏర్పడిపోయింది. అసలు డీజేలు పెట్టడం ఏంటి, మెయిన్ క్లబ్ పాటలు పెడుతున్నారు. అసలు క్లబ్ డ్యాన్సులు, అసలు వల్గర్ పాటలు, అసలు అవన్నీ వింటా ఉంటే ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక దేవుడి దగ్గర ఇలాంటివి చేయొచ్చా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా కొంచెం మారండి. ఫ్యూచర్లో పిల్లలందరూ ఇప్పుడు చేసేదాన్ని చూసి మన పిల్లలు కూడా అలాంటివే నేర్చుకుంటారు. అసలు వినాయక చవితి పండగ అంటేనే భయపడాల్సి వస్తుంది. అసలు నిమజ్జనము అంటేనే మన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఆ పాటలన్నీ విని ఇట్లాంటి పాటలు చేసుకుంటూ దేవుడిని తీసుకెళ్తారా అనేది వాళ్ళు నేర్చుకుంటారని భయం అవుతుంది. ఒకసారి అందరూ ఈ డీజేలు ఏంటి, ఈ క్లబ్ డ్యాన్సులు ఏంటి? అసలు ఇదేనా మన సంప్రదాయము? వినాయక చవితి అంటే మనం ఇలాగే చేసుకుంటామా? చూసారండి వినాయకుడి దగ్గర ఎలాంటి సాంగ్స్ పెడుతున్నారో. అది మరీ క్లబ్ డ్యాన్సులు, డీజేలు, క్లబ్ డ్యాన్సులు. అసలు వినాయక చవితి పండగ నిమజ్జనం అంటేనే భయం వేస్తుంది. మన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో నిమజ్జనం అంటే, వినాయకుడి నిమజ్జనం అంటే ఇలాంటి సాంగ్స్ పెట్టి డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తారేమో అని నేర్చుకుంటారేమో అని భయం అవుతుంది. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎందుకు అంత సంప్రదాయంగా చేసుకుంటేది వినాయక చవితి ఎందుకు? కొన్ని పద్ధతులు అన్నీ నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలని కదా. ఇవన్నీ మర్చిపోయి కొత్త వింత వింత పోకడలతో డీజేలు అంట, క్లబ్ డ్యాన్సులు అంట, అసభ్యకరమైన డ్యాన్సులు అంట, ఇవన్నీ మానండి. ఏమైపోతుంది మన దేశము? అసలు ఏమైపోతున్నాయి మన సంప్రదాయాలు? అసలు వినాయకుడిని ఎందుకు పెట్టుకుంటున్నాం మనము? ఏదో మన ఆనందం కోసం అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే, కానీ డీజేలు పెట్టడమే ఎక్కువ అంటే మళ్ళీ ఇలాంటి పాటలు వింటే అసలు ఆలోచిస్తేనే చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. ఆడపిల్లలు కూడా విచ్చలవిడిగా డ్యాన్సులు చేయొచ్చు పద్ధతిగా. ఏదన్నా మంచి పాటలు పెట్టుకొని, దేవుడి పాటలు పెట్టుకొని ఎంతో పద్ధతిగా చేయొచ్చు. డిస్కో లైట్లు అవన్నీ ఓకే, డీజే ఓకే, కానీ అసలు ఇదేంటి, ఈ సాంగ్స్ ఏంటి, డిస్కో పాటలు ఏంది, క్లబ్ పాటలు ఏంది? మన పిల్లలు కూడా ఇవే నేర్చుకుంటారనేది మర్చిపోవద్దండి. మాకు ఆ నాయకుడు ఏం చేయలేదు, మాకు ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, వాడేం చేయలేదు, వీడేం చేయలేదు, ఇవన్నీ ఆలోచన చేసే బదులు ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచన చేయండి. మనం వినాయక చవితి పండగకు పెట్టే ఖర్చుతో ప్రతి ఒక్క ఊరు ఒక సింగపూర్ లాగా రెడీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క నగరము, ప్రతి ఒక్క దేశము, అసలు దేశమే బాగుపడిపోతుంది. ఈ వినాయక చవితికి పెట్టే ఈ నిమజ్జనాలకు, వినాయక చవితికి ఈ ఐడల్స్కు ఈ వసూలు చేసి పెట్టే డబ్బుతో ఒక ఊరు కాదు, ఒక దేశమే బాగుపడిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో జీవితాలు బాగుపడతాయి. అసలు మన ఊరిని బాగు చేసుకుంటే మనమందరము బాగుపడతాము.
ఇలాంటి వినాయక చవితుల్లో పెట్టే ఖర్చును తగ్గించేసేసి మన దేశాన్ని బాగుపరుచుకుందాం. ఒక్కసారి ఆలోచన చేయండి.